సీడ్ ప్యాకెట్స్ పైన దేశీ విత్తనాలు, హైబ్రిడ్, ఆర్గానిక్ ఇలా ఇన్ని రకాల లేబుల్స్ చూసి మీరెప్పుడైనా కన్‌ఫ్యూజ్ అయ్యారా? నేనైతే గార్డెనింగ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు చాలా పెద్ద డ్రీమ్స్ ఉండేవి. నేల నుండి విత్తనాల వరకు అన్నీ పూర్తిగా ఆర్గానిక్‌గా గ్రో చేయాలి. ఇంకా అన్ని దేశీ రకాల విత్తనాలు మాత్రమే యూజ్ చేసి మనం గ్రో చేయాలి అని అనుకునేదాన్ని. నా డ్రీమీ గార్డెన్ అంటే రేర్‌గా ఉండే అందమైన మొక్కలతో నిండిన పూర్తిగా కెమికల్ ఫ్రీగా ఉండే గార్డెన్. కానీ చాలా రీసెర్చ్ చేసి నిజంగా గార్డెనింగ్ స్టార్ట్ చేస్తూ ఉన్న తర్వాత తెలిసిందేంటంటే 100% ఆర్గానిక్ లేదా 100% దేశీ విత్తనాలతోనే గార్డెనింగ్ అనేది ప్రాక్టికల్ కాదండి. కొన్ని వెరైటీస్ మనకి దేశీ విత్తనాల్లో విత్తనాలే దొరకవు. మరికొన్ని సందర్భాల్లో హైబ్రిడ్ సీడ్స్ మన గార్డెన్‌లో ఒక ప్రాబ్లమ్‌ని బాగా సాల్వ్ కూడా చేస్తాయి. ఈ వీడియోలో మార్కెట్లో దొరికే ఇంపార్టెంట్ సీడ్ టైప్స్ గురించి, నా సొంత కలెక్షన్‌లోని సీడ్స్ ప్యాకెట్స్‌ని ఎగ్జాంపుల్‌గా చూపిస్తూ మీతో షేర్ చేసుకుంటాను. దీనివల్ల మీరు మీ గార్డెన్‌కి, మీ గార్డెనింగ్ స్టైల్‌కి సరిపోయే సీడ్స్‌ని మీరు సులభంగా చూస్ చేసుకోవచ్చు. నమస్కారం, నేను శ్రీదీప్. బ్లాసమ్ యువర్ వేకి స్వాగతం. ఇక్కడ మనం నేల నుంచి జీవితం వరకు మనసుకు ఆనందాన్ని ఇచ్చే విషయాలపైనే ఫోకస్ చేస్తాం. ఓపెన్ పాలినేటెడ్ సీడ్స్ అంటే న్యాచురల్గా పాలినేట్ అవ్వడం అన్నమాట. ఆ ప్లాంట్స్ నుంచి వచ్చే సీడ్స్ విండ్ ద్వారా, లేదంటే ఇన్సెక్ట్స్ ద్వారా, లేదా మనమే కొన్నిసార్లు హ్యాండ్ పాలినేషన్ ఈ టెక్నిక్స్ ద్వారా అవి పాలినేట్ అవుతాయి. ఈ ప్లాంట్స్ నుంచి సీడ్స్ సేవ్ చేసి మళ్ళీ గ్రో చేస్తే యూజువల్గా అదే టైప్ ఆఫ్ ప్లాంట్ వస్తుంది మనకి. అవి ఇంకో వెరైటీతో క్రాస్ పాలినేట్ అవ్వలేదంటే కొన్నిసార్లు చిన్ని సర్ప్రైజెస్ కూడా వస్తాయి. ఎందుకంటే ఒకేసారి మీరు మల్టిపుల్ వెరైటీస్ ఆఫ్ చెట్లు వేసి ఒకవేళ సీడ్స్ కలెక్ట్ చేయాలి అని అనుకున్నారనుకోండి, అప్పుడు ఏదైనా డిఫరెంట్ టైప్ ఆఫ్ కొత్త వెరైటీ సీడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నేను యూజ్ చేసే చాలా ఫ్లవర్ సీడ్స్ అన్నీ ఓపెన్ పాలినేటెడ్ వెరైటీనే. ఎయిర్లూమ్ సీడ్స్ అదేనండి మన దేశీ విత్తనాలు. అవి స్పెషల్ టైప్ ఆఫ్ ఓపెన్ పాలినేటెడ్ సీడ్స్ అన్నమాట. కానీ వాటికి ఒక హిస్టరీ ఉంటుంది. అవి సుమారు 50 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ కాలంగా తరతరాలుగా సేవ్ చేసిన విత్తనాలండి. వీటి ఫ్లేవరు, కలరు లేదా రెసిలియన్స్ కోసం చాలా వాల్యూ ఇస్తారు. మరి ఇవి సీడ్ సేవింగ్కి పర్ఫెక్ట్. నాకు నా డిగర్స్ క్లబ్ సీడ్స్ అంటే చాలా ఇష్టం. ఇందులో దేశీ విత్తనాల వెరైటీస్ అయితే అద్భుతంగా ఉంటాయి. మరియు వాటి ఫ్లేవర్ అయితే అసలు అన్మ్యాచ్డ్. అసలు మనం ఇంక దేనితోనే అది సరితూగలేవు. నా సీడ్స్లో సుమారు 90% ఇదర్ దేశీ విత్తనాలు కానీ లేదా ఓపెన్ పాలినేటెడ్ విత్తనాలు కానీ. దాన్ని 100% దేశీ వెరైటీస్కే చేయాలని నాకు చాలా ఇష్టం. కానీ అది పాసిబులో కాదో ఇంకా జర్నీ సాగుతోంది. హైబ్రిడ్ సీడ్స్ అంటే F1 వెరైటీ అనే మార్క్తో ఉంటాయండి యూజువల్గా. ఇవి 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ పేరెంట్ ప్లాంట్స్ని క్రాస్ చేసి రెండిట్లో ఉన్న బెస్ట్ లక్షణాలని తీసుకొని వీటిని క్రియేట్ చేస్తారు. ఉదాహరణకి డిసీజ్ రెసిస్టెన్స్, లేదంటే యూనిఫామ్ సైజ్ ఉన్న ఈల్డ్స్ రావడం కోసం, లేదంటే చాలా ఎక్కువ ఈల్డ్స్ రావడం కోసం. వీటి డౌన్ సైడ్ ఏంటంటే హైబ్రిడ్ ప్లాంట్ నుంచి మీరు ఒకవేళ సీడ్స్ సేవ్ చేద్దాము అంటే అవి మళ్ళీ మీకు ఆ పేరెంట్ ప్లాంట్ లాగా ఒక్క ప్లాంట్ లాగా కూడా వస్తుంది అన్న గ్యారంటీ లేదు. నేను సాధారణంగా హైబ్రిడ్ సీడ్స్ని అవాయిడ్ చేస్తాను. దానికి 2 ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఒకటేమో కార్న్ అంటే మొక్కజొన్నలు. నేను ట్రెడిషనల్ ఎయిర్లూమ్ లేదా ఓపెన్ పాలినేటెడ్ వెరైటీస్ కనుక కార్న్ ట్రై చేస్తే సాధారణంగా ఒక ప్లాంట్కి ఒకటే మొక్కజొన్న వస్తుందన్నమాట మనకి. అదే గనక హైబ్రిడ్ వెరైటీస్ అయితే, మాది చిన్న గార్డెన్ కాబట్టి హైబ్రిడ్ వెరైటీ నేను చూస్ చేసుకుంటే ఒక ప్లాంట్కే చాలా కార్బ్స్ వచ్చే వెరైటీని చూస్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇంకోటి బూడిది గుమ్మడికాయ. మాకు నాన్ హైబ్రిడ్ సీడ్స్ అయితే నాకు ఇంతవరకు దొరకలేదు. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి, నేను ఎక్కడ కొనుక్కోవచ్చు.
ఆర్గానిక్ సీడ్స్ అంటే సింథటిక్ ఫర్టిలైజర్స్ లేదా కెమికల్ పెస్టిసైడ్స్ వాడకుండా ప్రొడ్యూస్ చేసిన సీడ్స్. మీరు కనుక ఆర్గానిక్ గార్డెనింగ్ చేస్తే ఇవి మీ గార్డెనింగ్ స్టైల్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి. నా డిగర్స్ క్లబ్ సీడ్స్లో చాలా మటుకు ఆర్గానిక్ వెరైటీసేనండి. కన్వెన్షనల్ సీడ్స్ అంటే స్టాండర్డ్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్తో గ్రో చేసిన సీడ్స్. ఇవి హోమ్ గార్డెనింగ్కి బాగానే పనిచేస్తాయి, కానీ ఆర్గానిక్ స్టాండర్డ్స్కి మాత్రం మ్యాచ్ కాకపోవచ్చు. ఉదాహరణకి నేను ఈ పొట్లకాయ సీడ్స్ ఈబే అనే వెబ్సైట్ నుంచి పర్చేస్ చేశాను. ఇవి బాగానే గ్రో అవుతాయి, కానీ ఆర్గానిక్లీ సర్టిఫైడ్ కాదనమాట. కొన్ని సీడ్స్కి ఒక కోటింగ్ ఉంటుంది. ఇవి హ్యాండిల్ చేయడానికి ఈజీగా ఉండడానికి లేదా డిజీజ్ నుంచి ప్రొటెక్షన్ ఇవ్వడానికి. ఒకవేళ ఇవి కెమికలీ ట్రీటెడ్ అయితే అది సీడ్ ప్యాకెట్ పైన క్లియర్గా మెన్షన్ చేస్తారు. ప్రస్తుతం నా దగ్గర ట్రీటెడ్ సీడ్స్ ఏమీ లేవండి చూపించడానికి. జస్ట్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇమేజ్ చూపిస్తున్నాను. నాన్ జిఎంఓ సీడ్స్ అంటే ఆ సీడ్స్ని ల్యాబ్లో జెనెటికల్గా మోడిఫై చేయలేదు అన్నమాట. చాలా హోమ్ గార్డెన్ సీడ్స్ ఇప్పటికీ నాన్ జిఎంఓగానే ఉన్నాయి, కానీ కొన్ని కంపెనీస్ మాత్రము ఆ లేబుల్ని కస్టమర్స్కి అష్యూరెన్స్ ఇవ్వడం కోసం యూజ్ చేస్తూ ఉంటారు. ఇవి హైబ్రిడ్ సీడ్స్ తోటి పూర్తిగా డిఫరెంట్. ఎందుకంటే హైబ్రిడ్స్ ట్రెడిషనల్ క్రాస్ పాలినేషన్ ద్వారా క్రియేట్ అవుతాయి, జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా కాదు. ఇంక ఇవండి మార్కెట్లో మనకి దొరికే మెయిన్ సీడ్ టైప్స్. నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఏదో ఒక స్ట్రిక్ట్ స్టైల్ని మాత్రమే స్టిక్ అవ్వాలి అని అనుకున్నాను, అన్ని ఎయిర్లూమ్ సీడ్సో లేదంటే అన్ని ఆర్గానిక్ సీడ్సో అని. కానీ ఇప్పుడు నేర్చుకున్నది ఏంటంటే మీకు అండ్ మీ గార్డెన్కి వర్క్ అయ్యే ఒక బ్యాలెన్స్ని ఫైండ్ చేయడమే ఇంపార్టెంట్. నా నెక్స్ట్ వీడియోలో సీడ్ ప్యాకెట్స్ని ఎలా అర్థం చేసుకోవాలి, వాటి మీద ఉన్న సింబల్స్ మరియు టర్మ్స్ని ఎలా అండర్స్టాండ్ చేయాలో చూపిస్తాను. దాంతో మీరు వాటిని కాన్ఫిడెంట్గా డీకోడ్ చేసుకోగలుగుతారు. ఇంకా మనం మన నెక్స్ట్ ఎపిసోడ్లో మరో కొత్త గార్డెనింగ్ ప్రయాణంతో కలుద్దాం. అప్పటి వరకు మీ ఇంట్లో ఓ చిన్న పూల మొక్కైనా ఓ కూరగాయ మొక్కైనా ఏదో ఒకటి నాటేయండి. మీరు నాటే ఆ చిన్న మొక్క రేపు మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరియు ఈ వీడియోని గార్డెనింగ్ అంటే ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలా మనం కలిసి గ్రో అవుదాం.